పత్రిక కోసం థామస్ వాట్సన్ పుస్తకాన్ని తర్జుమా చేస్తున్న సమయంలో ఒక మాట, ఒక పేర నన్ను బాగా ఆలోచన గురిచేసింది. ఈ వారం అదే ఆలోచనలో ఉన్నాను నేను. చాలా చిన్న పదం, స్కాండల్ అనే పదం. స్కాండల్ అర్థం తెలుసుగా మీకు? అపవాదు, అపనింద, లేని వార్త పుట్టించడం, ఇవన్నీ. విశ్వాసులను తన కర్మాగారంగా అపవాదు చేసుకుంటాడు. స్కాండల్ అనే గ్రీకు పదానికి ఉన్న మీనింగ్ ఏమిటంటే అపవాది అని. అపవాదు, అపవాది. నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు. అంటే లేని వార్త పుట్టే చోటెక్కడ? ఎప్పుడైనా ఆలోచించారా? మనం లేని వార్తను పుట్టించడానికి ఓ కర్మాగారంగా మారుతాం. విశ్వాసులే. అవిశ్వాసుల సంగతి నేను మాట్లాడడంలా. ఒక విశ్వాసి అయ్యుండి లేని మాటను పుట్టించడం అనేది ఏమంటారు దీన్ని? యాకోబు పత్రిక దగ్గరికి వద్దాం రండి దయచేసి. మూడో అధ్యాయం 14-15 వచనాలు. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడొద్దు. ఈ జ్ఞానము భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఎవరి జ్ఞానం ఇది? హూ ఈజ్ బిహైండ్ ద స్లాండర్? మనం అనుకుంటాం ఒక వ్యక్తి మీద ఎవరో ఒక మాట మనకు చెప్పారు, మనం విన్నాం. ఆ వ్యక్తి మీద మనకు అభిమానం, ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు సుబ్బారావు గారే ఉన్నాడు, బస్ స్టాండ్లో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరో ఒక ఆయన నిలబడి నా గురించి చెడు మాట్లాడాడు. ఆయన విని నవ్వేసి వచ్చేసాడు నా దగ్గరికి.
వచ్చేసి ఆయన ఇట్ట అన్నాడు అన్నయ్య మిమ్మల్ని గురించి అన్నాడు, నువ్వేమన్నావు నేనేమనలా అన్నాడు అనుకోండి, ప్రేమ ఉంటే ఏమంటాం? నాకు తెలుసు అంటాం, మీరు చెప్పక్కర్లేదంటాం, ఆయన గురించి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో తెలుసు అంటాం. అలా కాకుండా వాళ్ళు అన్న మాటకు సుబ్బారావు గారు 2 మాటలు వేసి మాట్లాడాడు అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు ఇద్దరూ కలిసి ఏమయ్యారు? అపవాది కర్మాగారం కాలేదా? అంటే ఎంత త్వరగా మన మనసులు చెరపబడతాయో, ఎంత త్వరగా మన హృదయం పాడవుతుందో, ఎంత త్వరగా మన నోటి వెంట ఇతరులను దేవుణ్ణి గాయపరచడానికి మనం సిద్ధపడుతుంటాము. ఇందాక ఓ మాట చెప్పడం మర్చిపోయిన ఆరాధనలో, వారికి రొట్టెను చేపను కాల్చి ఇచ్చాడు అక్కడ, కానీ మనకైతే తన శరీరాన్ని రక్తాన్ని ఆహారంగా చేసి రొట్టె ద్రాక్షరసంగా మన ముందు ఉంచాడు ఆయన. అందుకు ఆరాధించండి మీరు. ఈరోజు ఆలోచిద్దాం, ఎంతమంది మీద మనం మత్సరం కలిగి, అసూయ కలిగి, ద్వేషం కలిగి, వారు ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని వెంటనే ఏం చేస్తాం మనం? అబ్బా మనకెంత సంతోషం అయిపోతుంటుందో, కొత్త విషయం తెలుసుకున్నాం, దానికి 2 కలుపుతాం, కలిపి ఉదాహరణకి ఫీల్ అవ్వరని చెప్తున్నాను. ఎగినపాడు నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి భోజనం అయిపోయింది, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాం. ఫ్యామిలీ ప్రేయర్ కూడా అయిపోయాక నా భార్య అంది, ఏమండి మీకు ఈ సంగతి తెలుసా? ఏమ్మా అన్న? రాజకుమారికి డిస్క్ పోయిందంటండి, ఆపరేషన్ చేయాలంటండి అన్న. ఒకసారి గుండె అయిపోయింది. ఆపరేషన్ ఏంటి, డిస్క్ ఏంటి? డిస్క్ ఆపరేషన్ ఫెయిల్ అవుద్ది, 100కి 100 పాళ్ళు ఫెయిల్ అవుద్దనే నమ్మకం. ఆడి తర్వాత వీల్ చైర్లో ఉండాలి. వెంటనే నాతో ఉన్న నతానియల్ అన్నాడు, అన్నయ్య పలానా అన్న కూడా ఇలా చెప్తే డాక్టర్స్ వద్దని చెప్పారు, ఫిజియోథెరపీ చేయించుకోమన్నారని. అయినా ఎక్కడో నాకు అనుమానం, ఈమె ఎంతవరకు ఇందని. అయినా పొద్దున్నే లేచి ఫోన్ చేశా. అంటే రాజకుమార్ నెంబర్ నా దగ్గర ఉన్నది, నయోమికి ఫోన్ చేశా. నయోమికి ఫోన్ ఎత్తలా. రాజుకు ఫోన్ చేశా, మాట్లాడా. ఆ తర్వాత రాజకుమార్ వచ్చి, అన్నయ్య నేను వదినమ్మతో చెప్పలేదు, లక్ష్మమ్మతో చెప్పాను, లక్ష్మక్కతో చెప్పానంది. రాజకుమారి దగ్గర నుంచి లక్ష్మికి, లక్ష్మి దగ్గర నుంచి సమాధానానికి, సమాధానం దగ్గర నుంచి వెంకటరత్నానికి వచ్చేటోడికి ఆ మాట ఏమైపోయింది? ఆపరేషన్. అంటే ఒక మాట 3 4 దాటేటప్పటికీ దానికి రంగు, రూపం, రుచి, వాసన మొత్తం మారిపోతాయి. సామాన్యమైన విషయం చెప్పాను నేను, కానీ అంతరంగం ఓర్చుకోలేనిది, సాక్ష్యాన్ని దెబ్బతీసేది. మీకు తెలుసా, ఇలాంటి అపవాదు అనేది సంబంధాలను తెగ్గొట్టేస్తుంది. ఇట్ కిల్స్ ద రిలేషన్షిప్స్ ఈవెన్. సంబంధాలను నాశనం చేస్తుంది. చూడండి, సామెతల గ్రంథంలో రాస్తాడు, 16వ అధ్యాయం 28వ వచనం 2వ మాట, కొండెగాడు మిత్రభేదము పుట్టించును. కొండెగాడు అంటే లేని మాట పుట్టించేవాడు అని. కల్పించి చెప్పేవాడు అని. మీకు మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అని పరవస్తు చినైశ్వరి పిల్లల కోసం రాసిన పుస్తకాలలో కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలలో ఇంత మంచి మిత్రుల మధ్యలో ఏ రీతిగా తేడా తెచ్చి వారిద్దరిని బద్ధశత్రువులుగా చేయొచ్చు చెప్తాడు. ఆ టైంలో మా తెలుగు మాస్టారు మాకు ఒక కథ చెప్పాడు. భలే ఆశ్చర్యం అనిపించింది. అది మిత్రవేదంలో ఉందో లేదా మా తెలుగు మాస్టర్ చెప్పాడో నాకు తెలియదు.
ఒక రాకుమారుడు, మంత్రి గారి అబ్బాయి, ఇద్దరు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులంట. కానీ వీరిద్దరి ప్రాణ స్నేహాన్ని సేనాధిపతి కొడుకు ఊర్చుకోలేకపోయాడు. మీకు అర్థమవుతుందా? నేను విన్నది చెప్తున్నాను, ఏదో కథ చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టాలనే ఉద్దేశం కాదు. బట్ ఇట్ గివ్స్ ఎథిక్స్, నీతి నిరుతాయిగని చెప్తున్నాను. ఓర్చుకోలేక ఆస్థాన నాచికతిని పిలిచి ఓ మాట అన్నాడు. వాళ్ళిద్దరూ విడవకుండా గార్డెన్కి వెళ్తారు, విడవకుండా తోటకెళ్తారు, విడవకుండా అడవికి వెళ్తారు వేటాడడానికి. నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టవా? చెప్పు. ఏం చేయమని? ఏం లేదు, నువ్వు ఒకసారి మంత్రి కుమారుని దగ్గరికి పిలిచి చెవిలో ఒక చిన్న మాట చెప్పు, చెవిలో ఒక చిన్న మాట చెప్పు చాలు. ఏ మాట చెప్పాలో కూడా చెప్పాడు. రాజుగారి అబ్బాయి అంటే రాకుమారుడు, మంత్రి కొడుకు ఇద్దరు సంతోషంగా వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ఈమె మంత్రి కొడుకుని పిలిచింది, బాబు ఇటు రా అని. రాజకుమారుడు పిలిచింది. పిలిచిన తర్వాత చెవిలో మెల్లగా ఏదో మాట్లాడింది, వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత రాకుమారుడు అడిగాడు, ఏం చెప్పింది నీకని. ఏదో పిచ్చమాట ఏదో చెప్పింది, మాటకేం అర్థమే లేదన్నాడు. చెప్పు, ఏం చెప్పింది, ఏం చెప్పింది, ఏం చెప్పింది, ఏం చెప్పింది అంటే, ఏమీ చెప్పలేదు. ఏం చెప్పకపోవడం ఏంటి? పిలిచిందా లేదా? నీ చెవిలో ఏదో గుసగుసమందా లేదా అంది. ఏమంది? ఏం చెప్పను, దానికి ఏం అర్థమే అనిపించలేదు నాకు, అయినా చెప్పు అన్నాడు. వడ్ల గింజలో బియ్యపు గింజ అంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అంది, అంతే. లేదు, నువ్వు దాస్తున్నావు. ఆ అమ్మాయి నీకేదో చెప్పింది, నువ్వు దాస్తున్నావు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ విడిపోయారని చెప్పాడు. బాంధవ్యాలు విడిపోవడానికి, సంబంధాలు తెగిపోవడానికి కల్పించబడిన ఒక మాట అపనింద, అపవాదు అనేది కారణమవుతుంది. పెద్ద బాంబ్ బ్లాస్ట్ పడక్కర్లా, 1,00,000 నష్టం రావక్కర్లా, ఇద్దరి మధ్యలో పెద్ద గొడవలు జరగక్కర్లా, ఓ చిన్న మాట. లేని వార్తను పుట్టించడం అనేది అపవాది చేసే పని. దానికి విశ్వాసులమైన మనం సాధనాలమైతే ఎన్ని కుటుంబాలకు నష్టం వచ్చి ఉంటుందో ఆలోచించండి. ఎన్ని స్నేహాలు విడిపోయి ఉంటాయో ఆలోచించండి. ఎంతమంది అన్నదమ్ముల మధ్యలో తగాదా వచ్చి ఉంటుందో ఆలోచించండి. దానికి కారకులం మనమైతే వచ్చి ఇందులో ఎలా మనం సరిపోతాం? నేను పాలు పంపులు పొందడానికి కారకుడినే అని ఇన్ విచ్ మేనర్ వీ కెన్ రైజ్ అవర్ హ్యాండ్? చెప్పండి. మన వల్ల ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పేటువంటి తత్వం ఇది ఒక ప్రమాదకరమైంది. ఇది అపవాది చేసే పని, పరిశుద్ధాత్మదేవుని పని కాదు. శరీరానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది, దయాలకు సంబంధించిన బోధ ఇది, జ్ఞానం ఇది. సంబంధాలను ఎంతగా తెగ్గొట్టేస్తుందో చెప్పడానికి వీలు కాదు. మీరే ఆలోచించండి. ఓ చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను రండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. రాజు, నీ యజమానిని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగెను. అందుకు సేబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. చెప్పండి, ఏమంటారు దీన్ని?
మెఫీబోషెతు గురించి మాట్లాడుతూ, దావీదు అంతఃపురం విడిచిపెట్టిన నాటి నుంచి అతడు క్షౌరం చేయించుకోలేదట, బట్టలు మార్చుకోలేదు. అలాంటి వాడి గురించి ఏ ఆస్తికి ఇప్పటివరకు కస్టోడియన్గా ఉండి సమస్తాన్ని అనుభవిస్తున్నాడో సౌలుకు సంబంధించింది, దానంతటినీ దావీదు మెఫీబోషెతుకి ఇప్పించాడనే కోపం చొప్పున వాడు ఓ చిన్న విషయాన్ని కల్పించాడు, అబద్ధాన్ని కల్పించాడు. గుర్రాలు గాడిదలు మెఫీబోషెతువి, రొట్టెలు మెఫీబోషెతువి, ద్రాక్ష అడలు మెఫీబోషెతువి. అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు, మెఫీబోషెతుని ఎక్కించుకోకుండా వచ్చాడు. అవిటివాడు లేచి ఎక్కలేడు, వచ్చేసాడు. వచ్చేసిన వాడు దావీదుతో ఏమన్నాడు, ఇంకెక్కడయ్యా, పట్నంలో ఉన్నాడు, వాళ్ళ నాన్న సింహాసనం మళ్ళీ తనకిస్తారని ఎదురు చూస్తున్నాడయ్యా అన్నాడు. ఇక్కడ చెప్పిన వాళ్ళ తప్పు కాదండి, విన్నవాళ్ళది కూడా తప్పు. అంటే దేవుని హృదయానుసారుడైన దావీదే నమ్మితే నువ్వు నమ్మటం నేను నమ్మటంలో గొప్ప సంగతే ఉంది. స్కాండల్, అపనింద, అపవాదు, మన అంతరంగంలోనికి అపవాది జోడిపిన ఒక చిన్న తలంపు. ఆ తలంపును పెంచి 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 పెద్ద చేసి దానికి ఒక వికృతమైన రూపం తెచ్చి మనమంటే గిట్టని వాళ్లకు దాన్ని సరఫరా చేయడం. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక తలంపును ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని అక్కడతో ఆపండి, ఇంకెప్పుడు మాట్లాడొద్దని చెప్పండి. లేదు, ఇంకొకరికి చెప్పముందే దాన్ని మర్చిపోండి. మర్చిపోలేకపోయారు, దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేయండి. అంతేగాని దాన్ని మనసులో పొదగటం మాత్రం చేయకండి. పొదిగి పెద్ద చేసి దానికి కొమ్ములు కూరలు తగిలించే దౌర్భాగ్యమైన పని మనం చేస్తుంటాం. కుటుంబాల్లో జరిగేది ఇది, సహవాసాలు జరిగేది ఇది, ఆఫీసులో జరిగేది ఇది, ఎక్కడ చూసినా జరిగేది ఇదే. ఎంతమంది భార్యాభర్తలు విడిపోలా, ఎంతమంది ప్రాణ స్నేహితులు విడిపోలా. దావీదుకు మెఫీబోషెతు మీద ఉన్న మమకారం ఎంత గొప్పది. యోనాతాను కొడుకు తన నడికట్టుని, తన ఆయుధాలను దావీదుకు దానం చేసి నా తర్వాత నువ్వే రాజవుతావు అని చెప్పిన యోనాతాను కొడుకు ఇతను. ఎవరైనా ఉన్నారా నేను రుణం తీర్చుకోవడానికి అన్న కృతజ్ఞత మనసు కలిగిన వ్యక్తి అంతరంగాన్నే ఓ లేని వార్త పాడు చేస్తే దానికి కారణం ఎవరు? సీబా. మనలో ఎంతమంది సీబాలు ఉన్నారో. మనం మాత్రం అనేక విషయాల్లో సీబాలం కాలేదా? కాలేదని చెప్పండి. ఇక్కడ నుంచి వార్తలు మరో చోటికి, ఇక్కడ లేని వార్త పుట్టించి మరో స్థలానికి. విశ్వాసులేనా, సేవకులేనా, సంఘ పెద్దలేనా, పరిచారకులేనా, సువార్తికులేనా, సీనియర్ బిలీవర్సా? ఈ మాటలు చెప్తున్నాను కానీ హృదయం లోపల చాలా దుఃఖం ఉండి చెప్తున్నాను ఈ మాట. ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ అబ్జర్వింగ్, బట్ ఐ నెవర్ ఓపెన్ మై మౌత్ ఆన్ స్కాండల్. ఈ అపవాదు అనే దాని మీద ఎప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడాల. తర్జుమా చేస్తున్నప్పుడు ఆ మాటలు ఎందుకో తాకినాయి. ఇది మనకు అవసరం. ప్రతి విశ్వాసి తన నాలుక విషయంలో డిసిప్లిన్డ్గా అట్టు పెట్టుకోకపోతే నష్టపోతాడు. అందుకే కదా అంటాడు యాకోబు గారు. చూడండి, పదవచనం, 3వ అధ్యాయం 10వచనం. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయటి నీరును,
చాలా ఏంటి మాట? ఆరాధించిన నీ నోరే, పాట పాడిన నీ నోరే, వాక్యం చెప్పిన నీ నోరే, అందులో నుంచి ఏమొస్తున్నాయి? తట్టుకోలేని మత్సరంతో, అసూయతో, ద్వేషంతో, పగతో. అదే మన పిల్లల గురించి ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు మన పిల్లలు అనుకోకుండా మనతోనే ఎవరన్నా చెప్పారనుకోండి, ఏమవుతుంది? దానికోసం పోరాడతాం మనం. నాకు తెలిసిన ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఒక అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయి మంచిది కాదంట అన్నాడంట. ఆమె ఎవరో గారి తన కూతురే. హై స్కూల్లో చదువుకుంటుంది ఆ పిల్ల. తండ్రి విన్నాడు, తట్టుకోలేకపోయాడు. తిన్నగా బయలుదేరి క్లాస్ దగ్గరికి వెళ్ళాడు. క్లాస్ టీచర్ని పిలిచి, ఏమండి మా అమ్మాయి ఫలానా, మళ్ళీ ఈ అమ్మాయి చెడ్డదా, ఏమన్నా చేస్తుందా అని అంటే, ఎవరన్నారండి అంటే, ఎవరో అన్నారు. ఎవరిని గురించి? ఫలానా వాళ్ళ గురించి అన్నారంటే, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా అని. చూడండి, 2వ బెంచ్లో 3వ పక్కన ఉంచున్న పిల్ల, ఆ పిల్ల ఈ పిల్ల ఒకలాగా ఉంటారు. ఆ పిల్ల చేస్తున్న తప్పు మీ పిల్లలాగా ఉంటుంది కనుక మీ పిల్ల మీదకి వచ్చిందండి అంటే, భారం దిగిపోయిందంట తండ్రికి. కానీ ఒకే రక్తంతో కడగబడ్డామే, ఒకే పట్టణానికి వారసులమే, రేపు ఒకే తండ్రి ఇంట్లో ఉండబోతున్నామే. ఇలాంటి ప్రమాదకరమైన మాట, విషపూరితమైన మాట, అసూయతో నిండిన మాట, మత్సరాన్ని నింపిన మాట, పగను ద్వేషాన్ని తీర్చుకునే మాట పలకడానికి మన అంతరంగాన్ని పుట్టిల్లుగా చేసి నాలుకను పాము నాలుగుగా చేయడం సమంజసమేనా? సంబంధాలను తెగగొట్టడం మాత్రమే కాదండి. ఒక మాట చెప్పనా? ఒక వ్యక్తి 50 సంవత్సరాలు పరిచర్య చేశాడు, మంచి పరిచర్య చేశాడు. ఆ వ్యక్తిని గురించి ఒక చెడు మాట బయట ప్రచారం చేశారు. మీకు తెలుసా, ఆయనకు ఫారెన్ నుంచి కోట్లు వస్తున్నాయంట అని. నిజమేనా? ఆ తరువాత విశ్వాసహితంగా సేవ చేసేవాళ్ళు ఎవరు ఆయన పిలవడం మానేశారు. కారణం, మా అందరికీ ఒకటి ఉంది, విశ్వాసం మీదే సేవ చేయాలని. ఫారెన్ మనీ తప్పని నేను అనటంలా, కానీ నేను తీసుకోను, నాకు ఇష్టం లేదంతే. ఒక అపవాదు అనేది అప్పటి వరకు ఉన్న పేరు ప్రఖ్యాతులను మనుషుల కళ్ళ ముందు దిగజార్చేస్తుంది. పరలోకం ముందు దిగదార్చలేదు, లోకంలో మాత్రం ఘనతను పాడు చేస్తుంది. సంబంధాలను తెగ్గొట్టడమే కాదు, అతని కీర్తిని అపఖ్యాతి పాలు చేస్తుంది. ఓ చిన్న మాట, మనమే దానికి కారకులు. అందుకని ఒక మాట చూపిస్తాను, చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినేలా జ్ఞానమును ఘనతను తేలజేయును. ఇక్కడ నేను మీకు ఓ చిన్న వివరణ ఇస్తాను, మనసు పెట్టి వినండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు, నేను అడుగుతున్నాను చెప్పండి, ఇప్పుడు ఈగ చస్తే పడుతుందా, చచ్చి పడద్దా? అది అత్తరు, బుక్కావాని తైలం.
అందులో ఈగ పడి చావాలి, కానీ చచ్చిన ఈగలు పడ్డాయంటే ఎవడున్నాడు వెనకాల? చంపినోడు ఎవడో ఉన్నాడు, చంపిన ఈగలను వేసేవాడు ఎవడో ఉన్నాడు. నీ అంతరంగంలో నా అంతరంగంలో చచ్చిన ఈగల వంటి బుద్ధిహీనమైన మాటలను వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అదే పని. విచిత్రమైన సంగతి ఏమిటంటే మనం మన పిల్లల గురించి గొప్పగా చెప్పుకోం, కానీ వాళ్ళు మాత్రం తమ పిల్లల గురించి గొప్పగా చెప్తారు. ఇతరుల పిల్లల్ని మాత్రం తీసవతల బారేసినట్టు మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిందంతవరకే. ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకి తెలీదు, ఇతరుల ఘనతను తేలజేస్తున్నారని తెలీదు, ఇతని కీర్తిని అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఎరగరు వాళ్ళు. ఎంత టైం కావాలి? మనం మొట్టమొదట మందిరం కట్టాం. కట్టినప్పుడు నాతో సహోదరులు ఉండేవారు. వారు జాన్ కెనడీ గారిని పిలుస్తానన్నారు. తెల్ల ఆయన స్కాట్లాండ్కి సంబంధించిన వాడు. నేను వద్దన్నాను. ఏ అన్నారు. ఆయన వస్తే ఇది కట్టించింది కొందే ఆయనేమని పేరు వస్తుందయా, వద్దు, అవసరమైతే తర్వాత ఇంకెప్పుడైనా పిలుస్తాడు, డెడికేషన్కి ఆయన పిలవటం ఏంటి అని అంటే, ఆనాడున్న వాళ్ళు అన్నారు, అంటే నువ్వు మనుషు సంగతికి భయపడుతున్నావా అన్నారు. వాక్యం ముందుకు తెచ్చిన తర్వాత మాట్లాడక నాకు వాయిస్ లేదు. ఇక వచ్చారు ఆయన పిలిచారు. ఆయన వచ్చి కూర్చున్నారు. మందిరంలోంచి నలుగురు బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్ళు ఎవరో తెలుసా? దే ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ మైండ్. నా క్షేమాన్ని కోరేవారు, మన పరిచర్యను ఇష్టపడేవారు, వారి పరిచర్యలో నన్ను ప్రధానంగా నిలబెట్టుకునేవారు. నలుగురు వెళ్ళిపోయారు. అటు తర్వాత వర్షాలు విపరీతం కురిసింది. అందరూ ఏమనుకున్నారు తెలుసా? తప్పు చేశాడు కాబట్టి వర్షం కురిసింది. అంతా అయిపోయాక ఓ రోజు వైజాగ్ నుంచో రాజమండ్రి నుంచి వస్తున్నాను, ట్రైన్లో వస్తున్నాను. ఓ తమ్ముడు, అతను సేవ చేస్తున్నాడు. ఇది బ్రాహ్మణ్ కన్వర్ట్. అతను కరెక్ట్గా చూసి నా దగ్గరకు వచ్చి కూర్చుని, అన్నయ్య, మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు మాదిరికరమైన వాళ్ళుగా ఉంటారని మేమెంతో ఆశించాం, కానీ ఈ మధ్యకాలంలో మీ గురించి ఒక మాట విని చాలా దుఃఖపడి ఏడ్చాను అన్నయ్య నేను అన్నాడు. ఏ విన్నాను? ఏముందన్నా, మీరు కూడా ఫారిన్ వాళ్ళతో కలిసిపోయారంట కదా, ఫారిన్ మనీ మీకు కూడా వస్తుందంట కదా, ఫారిన్ మనీతోనే మందిరం కట్టారంట కదా, ఎవరు చెప్పారంటే మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిన అతనే చెప్పాడు. చెప్పండి. ఒక మాట, లేని మాట. నాకు ఎఫ్సిఆర్ఏ నెంబర్ ఉందా? లేదు. ఫారిన్ నుంచి పంపిస్తానంటే వద్దన్న సందర్భాలే నాకు ఎక్కువ. నేను అబ్రాడ్ వెళ్ళినా నా అకౌంట్లో వేసిన మనీ తప్ప నేను ఎప్పుడు షాపింగ్ కూడా వెళ్ళి అడగను. భారతదేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళేది కేవలం షాపింగ్కి వెళ్ళి వస్తే చాలు. వాళ్ళు ఇచ్చే జీతం శాలరీ అదే ఇవి అక్కర్లేదు. 1 lakh ఇస్తారు, 1,50,000 ఇస్తారు, ఇంతకు మించి ఎక్కువే. టికెట్లు పెట్టుకుని 15 రోజులు 20 రోజులకి అది ఇవ్వటం ఎక్కువే. అంతకు మించి ఎప్పుడు ఏం తీసుకోను. అది కూడా ఇండియన్స్ మధ్యకే నేను వెళ్ళింది. ఏ ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి వాకింగ్ చెప్పింది లేదు. ఒక చిన్న మాట ఎంత దుఃఖానికి కారణమైందో నేను చెప్పాను. తమ్ముడు, ఆయన ఇండియాలో వెక్ మిషనరీ తమ్ముడు. సిటీ స్టడ్ స్టార్ట్ చేసిన మిషనరీ వర్క్. స్టడ్ అంటారు, వెక్ అంటారు దాన్ని. స్టడ్ స్టార్ట్ చేసింది. కుమార్తె బతుకుంది అప్పటికి. ఆమె చూస్తుంది భారతదేశంలో ఈ మిషనరీస్ 10 మంది ఉన్నారు. వాళ్ళు బ్రతికే తీరేమిటో నీకు తెలుసా? 10 మంది సేవ చేసి తమకొచ్చిన ఒక ఆయనకి 1000 రూపాయలు వస్తే 900 మిగిలిన 99 పంపించి 100 తన దగ్గర పెట్టుకుంటాడు. 10 మంది తమకు వచ్చిన వాటిని అలా పంచుకుని బతుకుతుంటారు తమ్ముడు. అలాంటి వాడు ఆయన. 2 జతలతో వస్తాడు. 500 రూపాయలు ఇలా ఇస్తే 2 చేతులు చాపి తీసుకుంటాడు తమ్ముడు అని చెప్పా. నమ్మగలడా? ముందు ఏది పడిందో అది వటవృక్షం అయిపోద్ది,
తర్వాత మనం ఏం చెప్పినా దాని కింద పెరిగేటువంటి తొంగ మొక్కలాగానే ఉంటుంది. అవర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గోయింగ్ టు బి నల్లిఫైడ్ బిఫోర్ దట్ స్లాండర్. వారు కల్పించిన వార్త ముందు మన వివరణ అనేది ఎందుకు కొరగాని అల్పమైన గాలికి లేచిపోయే మొక్కలాగా ఉంటుందంతే. కొద్ది రోజుల తర్వాత ఎండిపోయే మొక్కలాగా ఉంటుందంతే. ఎంత ప్రమాదకరమైంది అపవాదు అనేది. అపవాదు అనేది అపవాదు నుంచి పుట్టింది. అపనింద అనేది కూడా అదే. లేని వార్తను పుట్టించడం సంబంధాలను పాడు చేస్తుంది, ఘనతను నాశనం చేస్తుంది. అంతేకాదు, ఎవరు దాన్ని తయారు చేశారో, ఎవరు దాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని కూడా నష్టం కలుగు చేసుకుంటారు. చూడండి ఆ మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడు వైతివి. కింద చూడండి, ఫుట్నోట్లో ఏముంది? నీవే దేవుని సింహాసనంలో కూర్చున్నవాడి వైతివి అని అర్థం. ఇతరులకు తీర్పు తీర్చకండి, అదే తీర్పు మనకి తీర్చబడుతుంది. సందేహం ఏం లేదు. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. చందమామ చదవడం ఇష్టం నాకు. బాలమిత్ర, బొమ్మరిల్లు ఇలాంటివన్నీ కొనుక్కొచ్చుకునేవాడిని. అమ్మకు నేను బుక్ రీడర్ అవ్వాలని ఆశ. అందుకని డబ్బులు ఇచ్చేది, పుస్తకాలు తెచ్చుకునేవాడిని. ఇగిన్ బాదమ్స్ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్లో తెచ్చుకునేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని. అందులో ఒక వ్యక్తి దేవుడిగా పిలువబడేవాడు. మానవులందరి మీద కోపం వచ్చి ఆయన ఒక బాణాన్ని అన్నాడంట, మొత్తం అందరినీ నాశనం చేయని పంపించాడంట. అందరినీ నాశనం చేయమంటే ఆ బాణం వెళ్ళి మనుషులందరినీ, వాళ్ళు కనపడిన ప్రతివాడు, అసలు ఈడు వాడని తేడా లేకుండా అందరినీ, అంటే మనుషులు, దేవతలు, వీళ్ళందరినీ చంపేసిందంట. చివరికి మిగిలింది ఎవరు? అక్కడి నుంచి దాన్ని తప్పించుకుని పారిపోవడం తన జీవితకాలం చేసిన ప్రయత్నం అని రాశాడు. ఏది మనం వాడామో అదే తిరిగి మనల్ని వెంటాడుతుంది, మర్చిపోకండి. ఏ మాట మనం కల్పించామో ఆ మాట మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నిత్యత్వం వరకు. ప్రమాదం అది. బీ కాషియస్, బీ కాషియస్. మౌనంగా నోరు మూసుకోగలిగామా? సంతోషం. మౌనంగా ఉండడం అందుకే ఊరికినే కాదు, మాట్లాడడం చేతకా కాదు, ప్రమాదం ఉంది. మనుషుడు తన నోటితో పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలి, రాసిపెట్టాడు ప్రసంగి గ్రంథంలో. పౌలు కూడా రాసిపెట్టాడు. చాలా జాగ్రత్తగా నోటి మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. లేని వాటిని కల్పించడం అనేది సంబంధాలను దెబ్బతీస్తుంది, ఘనతను తేలజేస్తుంది, నిన్ను తీర్పులోనికి తెస్తుంది. మరో మాట కూడా బాధాకరమైన మాట చెప్పాలి, తప్పదు. అదేంటంటే దేవుణ్ణి గాయపరుస్తుంది, దేవునికి నేను అసహ్యునిగా చేస్తుంది. ఎదటి వాడికి కాదు ఈ హాని నువ్వు చేస్తుంది, దేవునికి కూడా, పరలోకానికి కూడా. ఉదాహరణకి ఇలా అంటాను. ఒక వ్యక్తి మీటింగ్కి బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. పలానా మీటింగ్కి వెళ్తున్నాను. ఎవరో ప్రసంగికుడు? అబ్బో, అతను కూడా ప్రసంగం చేసేవాడు అయ్యాడా? ఆహా, ఓరు నాయన, అతని మాట్లాడటానికి మీరు వెళ్తున్నారా? వెళ్ళండి. ఇంతే నాశనం అయిపోయింది క్రైస్తవ్యం అన్నాడు. వెళతాడు. ఎంత మంచి వాక్యం ఆత్మతో ప్రసంగిస్తున్నా కూడా ఇతని అంతరంగాన్ని తాకనే తాగదు. కారణం ఏంటి చెప్తారా మీరు?
చెవులు కోసేసి పంపించాక ఇంకేం వినపడతాయి? వినపడవు. దట్ ఇస్ ట్రూత్. సత్యం వ్యక్తులను స్వతంత్రులుగా చేస్తుంది, కానీ కల్పించబడిన ఈ అపవాదు వ్యక్తులను గుడ్డివాళ్ళని చేస్తుంది, చెవిటి వాళ్ళని చేస్తుంది. ప్రమాదం ఉంది ఇందులో, చాలా ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయాలు. ఇప్పుడు మనం 19వ వచనం దగ్గరికి వెళదాం. అందులో ఉన్నాడు. యెహోవాకు హేయమైనవి, ఆయనకు అసహ్యమైన వాటిలో మనం చేరతాం. అంటే దేవుని అసహ్యం అంటే దేవుని అంతరంగానికి జుగుప్స కలుగు చేస్తే మన మాటలు. అపవాది అంటాడు, అబ్బా బలి చక్కగా కల్పించేవా నువ్వు, బలి మంచిగా, కొంచెం వింటాం దానికి 10 కలుపుతాం. ఆలోచించండి ఒకసారి. ఇది ఇలా మాట్లాడడం దేవుని అంతరంగానికి గాయం కలుగుతుంది అన్నాను కదూ. మనలో నివసించు పరిశుద్ధాత్ముని దుఃఖపరచడం అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మనలో నివసించే పరిశుద్ధాత్ముని ఆర్పివేయడం అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అందుకే రోమాపత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటైనొలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరహము, నరహత్య, కలహము, కపటము, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కపటము, వైరమును వాటితో నిండినవారై, ఇది కొండ్రిగాండ్రు, ఇది మాట, కొండ్రిగాండ్రును, అపవాదకులను. సహోదరుని ద్వేషిస్తుంటే ఎవరిని ద్వేషిస్తున్నట్టు? కనిపించే సోదరుని ప్రేమిస్తే కనిపించని దేవుణ్ణి ప్రేమించినప్పుడు సహోదరుని ద్వేషిస్తున్నప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నట్టు? చదవండి. హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కొండిగాడు మాత్రమే కాదు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయి ఉన్నారు. ఇట్టివారు వాటిని చేయుచున్నారు. బాగా ఎరిగి ఉండి చేసేటువంటి పనులు ఇవి. లేఖనాలు తెలుసు, ప్రభు తెలుసు, కానీ ఆయనకు చోటెవరు, ఆయన ఆత్మకు చోటెవరు? వారి నాలుక నిరర్గళమైన విషం, వారి నాలుక కింద సర్ప విషం ఉంటుందంటాడు. నేను రాత్రి లేచి ఈ మాటలు రాసుకున్నాను.
వినినది ఇతరులకు చెప్పకముందే విడిచిపెట్టాలి లేదా మర్చిపోవాలి. అది నీలో కల్లోలం ఎందుకు కలుగు చేస్తుందో తెలుసా? ఆ వ్యక్తిపై నీకు ప్రేమ అభిమానాలు లేకపోవటం వల్లనే. అంతేకాదు, అతనిపై ఏదో తెలియని ద్వేషం అసూయ ఉండడం వలన నువ్వు దానిని నిశ్శబ్దానికి అప్పగించలేకపోయావు. అది పెరిగి పెరిగి నీ పాత్ర నిండి ఇతరులపైకి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. అందులో నీ స్వార్థం దాగి ఉంది. నీవు వినిన దానికి వాస్తవం ఉందా? అది నీకు పట్టదు. దాన్ని చెప్పటం వలన కలిగే నష్టం నీకు కనపడదు. అది నిన్ను గుడ్డితనంలోకి నెట్టేస్తుంది. న్యాయసమ్మతమా, దైవసమ్మతమా? నిజంగా చెడునే ఖండిస్తున్నావా? అలా అయితే అది నీకు విరోధంగా జరిగిందా? మౌనం వహించకపోతే మత్తయి సువార్త 18:15లో నీకు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి వ్యక్తిగతంగా సహోదరునితో మాట్లాడు. దానిని స్పష్టపరుచుకో. అంతేగాని దానికి నీ ఊహను జోడించి మరింత వికృతం చేసి నీవు దేవునికి శత్రువై అపవాది స్థానంలో ఈ పని చేస్తున్నావని గ్రహింపు నీకుందా? ఎంత ద్రోహమో ఆలోచించండి. నీవెంత చెడ్డ ఆలోచనలు ఇతరుల చెవుల్లోనికి వంపుతున్నావో పోస్తున్నావో, వాళ్ళ నోళ్లను మురుగు కాలువలుగానో మలిన జలపాతాలుగానో మారుస్తున్నావని ఎప్పుడైనా ఊహించావా? ఎన్ని నష్టాలకు నువ్వు కారకుడు అయ్యావు. ఇది రాత్రి కూర్చుని రాసుకున్న మాటలు. సంబంధాలు తెగిపోవడానికి, ఖ్యాతి దెబ్బతినడానికి, ఆత్మీయత దెబ్బతినడానికి, పరలోకాన్ని గాయపరచడానికి కారణమవుతుంది. ఇది అపవాది సంబంధమైన చర్యలివి. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను నేను. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఉదాహరణ ఉంది. ఆ రోజు సౌలు నోబుకొచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఏడవ వచనం నుండి. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులు తిట్లనెను, బిన్యామీనులారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మీను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయనా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారుడితో నిబంధన చేసే సంగతి మీలో ఎవడునూ నాకు తెలియచేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకును పురుకొల్పినను. ఏమండి, యోనాతాను దావీదును పురుకొల్పాడా సౌలుని చంపడానికి? ఈ మాట ఏ మాట? అపవాదు కాదా? తన కన్న కొడుకు మీద, తన అల్లుడి మీద. ఈజ్ ఇట్ నాట్ స్కాండల్? చివరికి సౌలు గతి ఏ స్థాయికి వెళ్ళింది? ఏ పరిస్థితులకు ప్రయాణం చేశాడు ఇతను? ఆలోచించండి ఒకసారి. లేని మాట పుట్టించడం, కల్పించుకోవడం. అంత సమాజం ముందు చెప్తున్నాడు, నా కొడుకు నా సేవకుడు నా కొరకు పొంచి ఉండేట్టుగా చేశాడయ్యా. దావీదు సౌలుని చంపడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా? యోనాతాను ఎప్పుడైనా మా నాన్నను చంపమని చెప్పాడా? ఇంకొక మాట, ఇలాంటివన్నీ నీతిమంతుల మీదకే వస్తాయి.
మంచి వాళ్ళకే మీదకే వస్తాయి. పరలోకం చూస్తూనే ఉంటుందని మాత్రం మర్చిపోకండి. ఆయన విడిచిపెట్టాడు, పట్టించుకుంటాడు. కాకపోతే ఆ నొప్పి గాయం విలవిల్లాడిస్తూనే ఉంటుంది, తప్పదు. దేవుడు మనల్ని ఊరికినే విడిచిపెట్టాడని గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త నిబంధనకు వచ్చిన ఇంకో సంఘటన చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారను మీకు అర్థమైందా ఏమిటో ఈ సంగతి? ఎందుకు చెప్తున్నాడు? సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. సంఘ పెద్ద భార్య ఎలా ఉంటే అతడు సంఘ పెద్దగా ఉండటానికి పనికిరాడు. పరిచర్య చేయడానికి ఆమె పనికిరాదు. ఇది న్యూ టెస్టిమెంట్ చర్చ్ కాన్సెప్ట్, అసెంబ్లీ కాన్సెప్ట్. వింటాం, వెంటనే మన మనసులో దానికి రంగులు వస్తాయి. ప్రేమ ఉంటే నాకు బాగా జ్ఞాపకం ఉంది. నాకు తెలిసిన, నాకు సన్నిహితుడైన ఒక సేవకుడు, అతని వద్ద నుంచి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వారిద్దరి మధ్యలో తేడా వచ్చాడు. వచ్చి ఆయన గురించి చాలా చెడు చెప్పాడు. మామూలు చెడు కాదు, చాలా చెడు చెప్పాడు. అవన్నీ విన్న తరువాత నా అంతరంగం బరువెక్కి తను నా దగ్గర ఎట్టు పెట్టుకున్నా కొంతకాలం. అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నాతో చెప్పిన మాట ఎవరితో చెప్పొద్దు, నాతోనే ఉండు, బయటికి మాటలు చెప్పనివ్వాల, ఆపే. విచిత్రం తెలుసా? అతను నా దగ్గర ఉండడం వల్ల నేను ఎవరిని పేరు చెడిపోకూడదని దాచానో అతనికి నాకు సంబంధం తెగిపోయింది. కానీ పరలోకానికి తెలుసుగా నేను ఎందుకు అలా చేశాను. వాస్తవం ఇది. మనం చూడవలసింది పరలోకాన్ని చూడాలి, పరలోకం యొక్క ఇష్టాన్ని చూడాలి, ప్రభు అంతరంగాన్ని సంతోషపెట్టడం ఎలాగో చూడాలి. ఇన్ని విధాలుగా ఆయన్ని గాయపరిచి, ఇతరుల నమ్మకత్వాన్ని దెబ్బకొట్టి, ఇతరులకు ఉండే మంచి పేరుని దెబ్బకొట్టేటువంటి ఈ కల్పితమైన లేని వార్త, చెడు వార్త పుట్టించటం ఎంత ప్రమాదకరమైందో మనం ఎప్పుడు ఆలోచించాం. దాని గురించి పట్టింపు కూడా మనకు ఉండదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నీతిమంతుని ఆశ సంతోషం పట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుడు తన నాలుకను జాగ్రత్త చేసుకుంటాడు, భక్తిహీనుడు తన నాలుకను భుజాన వేసుకుని తిరుగుతాడు. అందుకే అంటాడు,
11వ అధ్యాయం 13వ వచనంలో కొండెగాడై తిరుగురాడు అరు పరులుగుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని దాస్తాడు. ఇవేవి మనలో లేనప్పుడు మనం సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిందని చెప్పడానికి అవకాశం ఎక్కడుంది? మారు మనసు పొందాం, రైటే, కాదన్ను. కానీ జరుగుతున్నదేంటి? జరిగిందేంటి? సౌలు, యోనాతాను కలిసే ఉన్నారు, కానీ మనసులు కలిసే ఉన్నాయా? మరణంలో కూడా వాళ్ళు ఒకేసారి చనిపోయారు. ఒకే మరణంలో పాలు పంపులు పొందినంత మాత్రాన తండ్రి కొడుకు అనే సంబంధమే కానీ స్నేహితుని వద్దకు వెళ్ళాడా? స్నేహితుని తరపున సౌలుతో ఏమైనా పోరాడా? ఏం పోరాడాల? కానీ తండ్రి కళ్ళల్లో ఎప్పుడూ యోనాతాను మీద చెడు అభిప్రాయమే. మన మనసులో కూడా మనం ఏర్పరచుకున్న అభిప్రాయం వాళ్ళు మనతో ఉన్న, మనకు ప్రాణం పెట్టేవారైనా సౌలు వంటి మనసే మనకి ఉంటుంది. ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడదాం. మొన్న ఓ తమ్ముడు నన్ను అడిగాడు, అన్నా, లోకంలో ఉన్నవాడు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తాడు, కానీ విశ్వాసులు పశ్చాత్తాపడతారా తప్పు చేసి అని? పడరు తమ్ముడు. సంఘబద్ధులు పడరు తమ్ముడు. సేవకులు పశ్చాత్తాపడతారని పడరు తమ్ముడు. మరి ఎలా అన్నా అన్నాడు. అదంతే తమ్ముడు, క్షమాపణ కోరితే తక్కువైపోతాం కదని ఫీలింగ్ వీళ్ళకి. అయినా ఇంకో మాట అడుగుతున్నాను, చెప్పండి అన్న, అసలు పశ్చాత్తాపడి రాకపోయినప్పుడు వాళ్ళని క్షమించవలసిన అవసరం మనకు ఉందంటారా అన్నాడు. పశ్చాత్తాపడి చిన్న కొడుకు వచ్చాడు కాబట్టి ఆయన క్షమించాడు, పశ్చాత్తాపడకుండా వచ్చేవాళ్ళని క్షమించాలంటారా అన్నాడు. నేను ఇలా అన్నాను, సిలువ మీద వేలాడుతూ ఉండగా ఎవడు పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు? వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పిన ఆ క్షమాపణకు మనం అర్హులం కాలేదా? అదే క్షమాపణ మన నుంచి దేవుడు కోరటం లేదా? వాళ్ళు పశ్చాత్తాపడితేనే క్షమించమని లేఖనం ఎక్కడ చెప్పింది చెప్పు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరం, క్షమించడం మనం చేయవలసిన పని కాదా? కింద అంటాడు, చేదు మొలిచినట్టు అంటాడు. ఇందాక యాకోబు పత్రిక చూసినట్టు చేదు. అపవాది సంబంధమైన ఈ మాటలు, కల్పితాలు స్త్రీలు, బలహీనులు వాళ్ళ దగ్గరే పుడతాయి. అవి పురుషుల చెవికి చేరతాయి. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఆ ప్రమాదంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని స్నేహాలు ఉన్నాయో, ఎన్ని సంబంధాలు ఉన్నాయో, ఎన్ని సహవాసాలు ఉన్నాయో, అందులో మన పాత్ర ఎంతో ఒకసారి మనం పరిశీలన చేసుకోవడం అవసరం. పరిశీలన చేసుకుని అప్పుడు మనం రొట్టెలో ద్రాక్షరసంలో పాల్పంపులు పొందుదాం. తల్లు వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. కనికరం చూపండి. ఆత్మ ద్వారా ఈ మాటలు అర్థం అవడానికి కూడా సాయం చేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఎవడైనాను తన నాలుకను తన ఆధీనమందు ఉంచుకుంటే సర్వ శరీరాన్ని ఆధీనమందు ఉంచుకునగలడని మీరు వ్రాయించారు. దాన్ని అభ్యాసం చేసి ఓడిపోకుండా సాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.